తండ్రి కొడుకులు సాధించిన విజయం మెగా ఫ్యామిలీ అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. పండగ వాతావరణం కనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో. మనందరికీ తెలుసు, ఈ ఇయర్ ఓపెనింగ్లోనే మనశంకర్ వరప్రసాద్ సినిమాతోని చిరంజీవి గారు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ కొట్టాడు. సో ఆ సినిమా అనేది దాదాపుగా 300 కోట్లకు పైగా వసూలు సాధించి ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేసింది అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో. సో మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు పెద్ద సినిమాతోని ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడమే కాకుండా జనాలందరిలో కూడా ఈ సినిమా యొక్క గొప్పతనం ఏంటి, ఈ సినిమాలో ఎంత మంచి మెసేజ్ ఉంది, ఏ విధంగా ఎమోషన్స్ ఉన్నాయి అండ్ ప్రజెంట్ యూత్కి ఎలాంటి మెసేజ్ రావాలనేది ప్రతి ఒక్క పాయింట్ కూడా, ప్రతి ఒక్క సీన్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. వన్ డే కలెక్షన్స్ దాదాపుగా 130 నుంచి 140 కోట్లు రావడం జరిగింది. సో మరి ఈ విషయాన్ని మెగా ఫ్యాన్సే కాకుండా ఫ్యామిలీ అందరూ కూడా చాలా చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. మనము సోషల్ మీడియాలో చూసే ఉంటాము, సుస్మిత గారు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రామ్ చరణ్ గారికి గుమ్మడికాయలతో దిష్టి తీస్తూ ఉన్నారు, కేకులు కట్ చేసుకుంటూ ఉన్నారు, బాణసంచా కాలుస్తూ ఉన్నారు, చాలా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. అంటే మెగా ఫ్యామిలీలో సంబరాల వెనకాల సంబరాలు అని చెప్పేసి అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా హిట్ అయింది అని చెప్పేసి ఆ హ్యాపీనెస్లో ఉన్నారు. సో అది ఏమాత్రం కూడా మర్చిపోకుండా ముందే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మరొక హిట్ కొట్టేశాడనమాట. సో ఖచ్చితంగా ఇంతకు మించి ఏం కావాలి. అండ్ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడమే కాకుండా అప్పుడే మరే వేరే ప్రాజెక్టులో కూడా ఫుల్ బిజీ అయిపోయారనమాట. అంటే ఒక ప్రాజెక్ట్ కాకుండా ఇంకో ప్రాజెక్ట్, ఈ విధంగా కొంచెం కూడా గ్యాప్ లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ జనాల కోసం మాత్రం కష్టపడుతున్నారనమాట. ముఖ్యంగా రామ్ చరణ్ గారు పెద్ద సినిమాలో మాత్రం అసలు ఎంత కష్టపడ్డారనేది మనకు స్క్రీన్ పైన అచ్చుగుద్దినట్టు కనిపిస్తుంది. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో కావచ్చు, ఆ గేమ్స్ విషయంలో కావచ్చు, నటన విషయంలో కావచ్చు, ఒక 30 మినిట్స్ ఖచ్చితంగా అందరినీ కూడా ఏడిపించేటటువంటి సీన్స్ కూడా ఉన్నాయి సినిమా మొత్తంలో కూడా. సో ఆ విధంగా అందరినీ కూడా కట్టిపడేయాలి, ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయంటే సినిమాలో ఎంత మంచి ఎమోషన్ పండింది, ఎంత మంచి యాక్టింగ్ అనేది చూపించారో అర్థం చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మెగా ఫ్యామిలీలో మాత్రం ఇది ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఆ వాతావరణం చూస్తూ ఉంటే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా వీళ్ళ కూడా పండుగ చేసుకుంటున్నారు అనమాట, చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో మీలో ఎంతమంది పెద్ద సినిమాని ఇప్పటి వరకు చూశారు, సో మరి మీకు ఎలాంటి ఫీల్ కలిగించింది ఆ సినిమా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.